నమస్కారం. న్యూస్ వీడియోకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టాలెత్తనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా జనవరి 1న రికార్డు స్థాయిలో హుండీ ఆదాయాలు, ఆలయాలకు ఫుల్ క్యాష్. 10 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, సేవలన్నీ రద్దు. మార్చి 3న చంద్రగ్రహణం. కోట వినూత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్, ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ మంగళవారం తిరుపతికి రానున్నారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన శ్రీకాళహస్తికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుంటారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని తాజ్ హోటల్కు చేరుకుని విశ్రాంతి తీసుకుని తిరుమలకు బయలుదేరి వెళ్తారు. వేద పాఠశాలను సందర్శిస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్పీ సుబ్బరాయుడు, ఇన్ఛార్జ్ జేసీ మౌర్య తదితరులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు ఏఎస్ఎల్ను నిర్వహించారు. మారిషస్ అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్లపై ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ ఇతర అధికారులతో వారు సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రంతో కుమ్మక్కై రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతంగా చేస్తున్నారని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపివేస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించాలని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సీమ ప్రాంతానికి అన్యాయం చేశారంటూ వైసీపీ శ్రేణులతో తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణ వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ స్వలాభం కోసం సీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తే వైసీపీ తరపున బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అనంతరం జాతీయ రహదారిపైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిరసన కారకులను పోలీసులు అడ్డుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. నేను రాయలసీమ వాసినే, ఈ జిల్లా బిడ్డనే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వహస్తాలతో మొత్తం రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మరణ శాసనాన్ని లిఖించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తోంది. ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వైపు పైన వెనక్కడుగు వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 425 అర్జీలను స్వీకరించామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి త్రాగునీటి, టీ సౌకర్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు, గ్రామాల నుండి వచ్చే వారికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని, అర్జీదారులు సంతృప్తి పొందేలా పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు.
సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో 108, 104 సేవలు అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు చేపట్టారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్వయంగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తీర్పును గుర్తించి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే విధంగా అభివృద్ధికి చేదోడు అందించాలి కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలలో అలజడి సృష్టించడం సమంజసం కాదని వైకాపా నాయకుల తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 108 సేవలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మెరుగుపడ్డాయని, అయితే కావాలని 108 అంబులెన్స్లపై నిందలు మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు విస్తృతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖపై సమీక్షలు నిర్వహిస్తుంటే వైకాపా నాయకులు మాత్రం మూగపోయిన 108 సేవలు అని నిందలు వేయడం సమంజసం కాదంటున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వైకాపా నాయకులు అభివృద్ధికి తోడ్పాటు అందించి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు అండగా నిలవాలే తప్ప ఆరోపణల ద్వారా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో 11 సీట్లకు కాకుండా 1 సీటుకు పరిమితం చేసే రోజులు వస్తాయని హెచ్చరించారు. మీ హయాంలో 300, 108, 104 బండ్లు మూలబడింది నిజం కాదా? అవన్నిటినీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలని దానికి కూడా దాదాపు 190 కొత్త అంబులెన్సులను కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉండే చోట అంబులెన్స్లు కూడా కొత్తవి నియమించడం, వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన 108, 104 అంతా కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ GPS ట్రాక్ చేసి ఒక గాడిలో పెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంతేకాకుండా 104 సేవలు దాదాపు 41 సేవలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా 104 ద్వారా డాక్టర్లు మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. అటువంటి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తగదు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు 108 ట్రాక్ చేయబడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి పాంప్లెట్లో వైఎస్ఆర్సీపీ ఒక కథనం ప్రచురించింది. 108 ఎక్కడ పోయాయని మీరు ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వంలో కూలదోసతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఒక రైల్వే జోన్ రాలేదు. స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో సెంట్రల్లోకి కలపాలని 3 ముక్కలాట్లాగా రాజధాని 3 అని ఒక శ్మశాన వాటికలాగా మన అమరావతిని తయారు చేసి ఒక్క బిల్డింగ్ కూడా విశాఖపట్నంలోనూ కర్నూలులో కూడా హైకోర్టు రాకుండా చేసి మీరు ఏవైతే చేశారో అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే మీ యొక్క పతనము 150 నుంచి 11కు పడిపోయిందని మేము తెలియజేస్తున్నాం. చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో జల్లికట్టు పశువుల పండుగ జరిగింది. పశువుల పండుగ అట్టహాసంగా నిర్వహించారు. చంద్రగిరి పరిసర గ్రామాల నుంచి పశువులను చిన్న రామాపురం తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడిగిత్తలు, ఆవులు, దూడలకు కొమ్ములు చెలిగి రంగులేసి సినీ నటులు, దేవుళ్లు, నేతల ఫోటోలను చెక్క పలకలతో పాటు నగదు, వస్తు సామాగ్రిని కట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నడివీధిలో పశువులను వదిలారు. వీటిని నిలువరించి బహుమతులు సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో వీరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పశువులను నిలువరించే క్రమంలో కింద పడడంతో పలువురికి గాయాలయ్యాయి.
కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినూత భర్త చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎలా తెలిసిందని వినూత భర్త చంద్రబాబు ప్రశ్నించడం చర్చనీయాంశమవుతోంది. అసలు రాయుడు హత్య సమయంలో తాము చెన్నై ఆసుపత్రిలో ఉన్నామని వినూత భర్త చంద్రబాబు చెప్పుకొచ్చారు. హత్యకు ముందు రాయుడు రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అన్ని నిజాలు బట్టబయలు అవుతాయని వినూత భర్త చంద్రబాబు హెచ్చరించడం హీట్ పెంచుతోంది. ఇక డ్రైవర్ రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్న కోట వినూత దంపతులు కొద్ది రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వినూత భర్త చంద్రబాబు ఓ వీడియో విడుదల చేయడం, అందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టార్గెట్గా సంచలన విషయాలు వెల్లడించడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంటోంది. కేసు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి వేసి అడ్డుపెట్టి మాకు బెయిల్ రానికుండా చేసి 6 నెలలు మినిమం మాకు బెయిల్ రానికుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆ దేవుడు ఉన్నాడు, చట్టాలు కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మళ్ళీ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం. ఈ కేసులో మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఈ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని మేము ప్రూవ్ చేసుకొని ప్రజల్లో మళ్ళీ బలంగా తిరుగుతామని మీకు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వినూత కోట చంద్రబాబు కోట హత్య చేశారు, హత్య చేసి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్తున్నారు. మేము హత్య కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాం, అది ఇంకా ప్రూవ్ కాలేదు. మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. మా పైన వినూత కోట గారి పైన ఏ విధమైన నీచమైన మహిళ పైన నీచంగా కుట్రలు చేశారో అవన్నీ త్వరలోనే వినూత కోట గారు మీడియా ముందుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు తెలిపింది. మార్చి 3న చంద్రగ్రహణం సంభవిస్తుంది. దాదాపు 3:30 గంటలు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణ మాసానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు తిరుమల ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 3న రాత్రి 8 గంటల 30 నిమిషాల తర్వాత శుద్ధి, ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు అన్ని సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందిస్తూ దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. విద్యుత్ కోతలతో ఆ రోజు ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు. కక్కుర్తిపడి, కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ అధిక ధరలకు కొని మరి వారి జేబులు నింపుకున్నారే తప్ప ప్రజల కళ్ళల్లో మరి కన్నీళ్లు చూడడం జరిగింది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు 1.29 లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్, పవన్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనందరికీ తెలుసు, సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాపులు నియమించి మరి బీసీ వర్గాలకు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు 20,000 నుంచి 50,000 వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేస్తోంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసినటువంటి ఇది ఉంది. దాన్నంతా కూడా విద్యుత్ ఛార్జీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది, 4,000 చిల్ల కోట్లు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేయడం జరిగింది. అది అందరికి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవనీయులు సుగుణమ్మ గారు మేమందరం కూడా రావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹5.17 ఒక యూనిట్ కొంటా ఉంటే అదే ఒక యూనిట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినాక ₹4.17 కొనడం జరుగుతుంది. దాదాపు అక్కడ ₹1 వ్యత్యాసం ఉంది ఒక యూనిట్ పైన. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని యూనిట్లు కాలుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి పేదల పక్షాన నిలబడి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు వెళుతుందని, ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కొనియాడారు. భారీ ఎత్తున కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకు సంబంధించి చూస్తే ఏ విధంగా ఆయన 5 ఏళ్ళ అధికారంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయలని ప్రజలపైన భారం మోసిన చరిత్ర ఆనాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అదేవిధంగా ఆ రోజు చాలామంది కూడా రైతులు కానీ ఏదైతే వివిధ కంపెనీలకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో భారీ ఎత్తున కూడా కోతలు విధించి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. అదేవిధంగా చూస్తే కొనుగోలు కమిషనర్ కక్కుర్తిపడి కొన్ని లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా ఆ రోజు జోబులో వేసుకున్నారో కమిషనర్ కక్కుర్తిపడి మనం చూసాం. ఇలాంటి సందర్భాల్లో వరుసగా ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు దీనికి సంబంధించే కాకుండా ఆ రోజు ప్రధాన వనరులుగా మార్చుకొని 1,20,29,00,000 కోట్లు అప్పులు ఆ రోజు విద్యుత్ దీనిపైన వాళ్ళు మిగల్చడం జరిగింది ప్రజలపైన భారాన్ని. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పలువురు పెన్షన్లు, భూ సమస్యలు, చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కలెక్టర్కు విన్నవించారు. సమస్యల వారీగా సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వెంటనే పీజీఆర్ఎస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, పలువురు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు మండలం పెద్ద కాలువ పంచాయతీ చెర్లోపల్లిలో ఒక మహిళ కొంతమంది వేశ్యలతో వ్యాపారం నిర్వహిస్తుందని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని చెర్లోపల్లి గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. చెర్లోపల్లి గ్రామంలో ఒక మహిళ ఇదే వృత్తిలో ఉంటూ కొంతమంది మహిళలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయమై ఆ మహిళలకు తెలియజేసిన మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటున్నారని, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గ్రామాన్ని రక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు గ్రామస్తులు ఏకాంబరం పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు. వ్యభిచార గృహం ఏర్పించుకొని 2 డాక్టర్లు వాళ్ళు వచ్చి అమ్మాయిలను తొడుకొచ్చి పొరుగు రాష్ట్రం నుంచి అమ్మాయిలను తొడుకొచ్చి డే అండ్ నైట్ కార్లు, మోటార్ బైకులు వచ్చి నిలుపుకుంటా 4 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ఈ మా గ్రామస్తులంతా నాకు చెప్పడం, నేను పోలీస్కి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు రైడ్ చేయడం, 3-4 చోట్ల కేసులు కట్టి పంపించడం, జడ్జి గారు బెయిల్ ఇవ్వడం ఇది జరిగిపోతూ ఉంది. దీన్నే కలెక్టర్ దృష్టికి తీసుకున్నాము. కలెక్టర్ బాగా స్పందించినారు. నేను దాని దృష్టికి తీస్తా, ఎస్పీకి చెప్తాను, ఎస్పీని కూడా కలవండి అని చెప్పినారు. ఎస్పీని కలిసేదానికి పోతున్నాం సార్. దేశాభివృద్ధిలో గ్రామాలే కీలకమని, ప్రతి పల్లెను అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలు ఉత్సాహంగా జరిగాయి. ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులతో పాటు స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ సభలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం పంచాయతీలో సోమవారం గ్రామ సభలు సందడిగా సాగాయి. రేణిగుంటలో సర్పంచ్ నగేష్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా మండల సింగిల్ విండో అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీ రామ్జీ పథకంగా పేరు మారుస్తున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా గ్రామీణ కూలీలకు అదనంగా 25 పని దినాలను పెంచి మొత్తంగా 125 రోజులు పని కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సకాలంలో నిరుద్యోగ భృతిని కూడా అందిస్తామని కూలీలకు భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులను నిలదీశారు. బస్టాండ్ ప్రాంతంలోని దినసరి కూరగాయల మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని టీడీపీ నాయకులు పుష్పనాథం, రెవెన్యూ జనసేన నాయకులు 5వ వార్డు మెంబర్ మెహబూబ్ బాషా కోరారు. పండుగ వేళ పంచాయతీ కార్మికుల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణ, సిపిఐ నాయకులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. వెంకటాపురం పంచాయతీలో సర్పంచ్ సుశీలమ్మ అధ్యక్షతన జరిగిన సభలో పారిశుద్ధ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు సాగాయి. కార్యదర్శి కోనేటి హరికి స్థానికులు తమ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందువల్ల ఈ గ్రామ సభని మామూలుగా 2వ తేదీ జరగాల్సినటువంటి గ్రామ సభని 5వ తేదీకి మార్చి ఈరోజు మన దేశమంతా ఈ పైపెచ్చి మన రాష్ట్రంలో ఈరోజు ప్రతి పంచాయతీలో గ్రామ సభ జరుగుతుంది. దేనివల్ల అంటే ఈ పేరు మార్చారు. ఇక మీదటది వికసిత భారత్ జీరామ్జీ అనే ప్రోగ్రాం పెట్టి గ్రామీణ కూలీలకు అందరికీ 25 రోజులు అదనంగా ఇస్తున్నాం చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ కమిషనర్ను కోరారు. కాగా మధురానగర్ నందు రోడ్లు గుంతలు ఉండడంతో ఆక్రమణకు గురవుతున్నదని, రోడ్డు వేయాలని, మున్సిపల్ స్కూల్స్లలో పనిచేస్తున్న కంటింజెన్సీ వర్కర్స్కు జీతాలు పెంచాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, భవానీనగర్ నందు పగిలిపోయిన డ్రైనేజీ పైప్లైన్ మరమ్మతులు చేయాలని, రవీంద్రనగర్లో యూడీఎస్ త్రాగునీటి పైప్లైన్ వసతి కల్పించాలని, కేబీ లేఅవుట్ నందు మ్యాన్హోల్ సమస్య పరిష్కరించాలని, చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మలు తొలగించాలని, బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ ఎదురుగా ఉన్న రోడ్డుల్లో గుంతలు పూడ్చాలని, లక్ష్మీపురం కూడలి వద్ద సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని, కరకంబాడి లీలామహల్ డెడ్ ఎండ్ వద్ద గరుడవారధి లీక్ అవుతున్నది అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నాణ్యమైన లడ్డూలు తయారీకి ఆదివారం పోటులో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. చైర్మన్ ఈవో మాట్లాడుతూ లడ్డూ ఎక్కువ రోజులు నిల్వ లేకుండా పోతోందని గుర్తించామన్నారు. లడ్డూ నాణ్యతను తగ్గకుండా ఉంచడానికి విజయవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పాటించే విధానాలను అమలు చేసి పరిశీలించామన్నారు. పాత విధానంలో తయారు చేసే బూందీ సాగిపోతున్నట్లు గుర్తించామన్నారు. కొత్త విధానంలో బూందీ గుండ్రంగా తయారవుతోందని, లడ్డు చూడముచ్చటగా ఉండి త్వరగా పాడవకుండా ఉంటుందన్నారు. ఈ విధానం పూర్తిగా విజయం సాధిస్తే త్వరలో 4 యూనిట్లను ఏర్పాటు చేసి లడ్డూ తయారీ చేస్తామని వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో పనిచేసినటువంటి లడ్డు పోట్లో ఉన్నటువంటి కొంతమంది వర్కర్లను తీసుకొని వచ్చి నిన్న ట్రయల్ రన్గా ఈఓ గారు మా ఆధ్వర్యంలో, పాలక మండలి ఆధ్వర్యంలో ఒక 500 లడ్డు తయారు చేయడం జరిగింది. అది క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అదేవిధంగా తయారు చేయాలని చెప్పి కూడా ఈఓ గారు మేము నిర్ణయించడం జరిగింది. దానికి కావలసినటువంటి ఏమేమి అవసరమవుతావో అటువంటి సామగ్రినంతా కూడా ఏర్పాటు చేసి తొందరలో నాణ్యమైన లడ్డు అందించే దానికోసం దేవస్థానం సిబ్బంది కానీ, ఈఓ గారు కానీ, పాలకవర్గం కానీ గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన విద్య కాకుండా వినోదాన్ని అందించడం ద్వారా పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు దోహదపడతాయని అట్లాంటిస్ స్కూల్ అధినేత వాసు తెలిపారు. పిల్లలకి వినోదంతో పాటు విజ్ఞానం ఇవ్వడమే ఈ వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఫన్గా డాన్సులు అవన్నీ చేస్తుంటారు,
కానీ దాంతోపాటు వాళ్ళు చాలా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. తోటి పిల్లలతో ఎలా కలిసి డ్యాన్స్ చేయడం, రిథమిక్గా ఎలా చేయడము, వాళ్ళ ఒక లీడర్షిప్, ఆ పాటకు తగినట్టుగా మూమెంట్స్ ఇవ్వడము, టీచర్స్తో క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇలాంటి చాలా బెనిఫిట్స్. వినోదం అని కాకుండా విజ్ఞానం చాలా వాళ్ళు సంపాదించుకుంటారు ఈ వార్షికోత్సవాల వల్ల. టీచర్లు, తల్లిదండ్రులు కూడా చాలా దగ్గర అవుతారు. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్కి రావడము, చూడడము, టీచర్లతో కలిసి టీచర్లకు ఎఫర్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అలా వాళ్ళ మధ్య కూడా ఒక అనుబంధం అనేది పెరుగుతుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సెల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,40,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,652 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,44,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 249 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా జనవరి 1న రికార్డు స్థాయిలో హుండీ ఆదాయాలు, ఆలయాలకు ఫుల్ క్యాష్. 10 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, సేవలన్నీ రద్దు. మార్చి 3న చంద్రగ్రహణం. కోట వినూత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్, ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, బాధితుల అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.